హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. అసెంబ్లీ సాక్షిగా బాబు గారు లిక్కర్ పాలసీ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసింది గుర్తుందా? అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమానాలో ఇంచుమించు 80,000 కోట్ల రూపాయలు లిక్కర్ మీద దోచేసిరని చెప్పి పెద్ద ఎత్తున ఊదరగొట్టి విమర్శలు చేసిరు. ఇక ఎన్నికల హామీల్లో అయితే నాణ్యమైన మద్యం డోర్ డెలివరీ చేస్తాం తక్కువ ధరకే, సరసమైన ధరలకే అని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మొత్తం యావత్ రాష్ట్రం దృష్టి అంతా కూడా లిక్కర్ టెండర్ల మీదకి మళ్ళింది. ఆ టెండర్లు కూడా అయిన వాళ్లకు అప్పనంగా ఇచ్చేందుకు స్థానికంగా ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగుతా, ఆఖరికి జనరల్గా వైన్ షాప్లకు, బార్స్ అండ్ వైన్స్కు టెండర్లు పిలుస్తారు. కానీ ఇక్కడ బెల్ట్ షాప్లకు కూడా టెండర్లు పిలిచే విధానానికి మన కూటమి సర్కార్ తెరదీసిందనమాట. ఇదే బాబు గారి విజనరీ పాలన. ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం. దుకాణం మాదే, మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతల పెత్తనం, అనుచరులు సిండికేట్లతోనే దరఖాస్తులు, ఇతరులు వేయకుండా బెదిరింపులు, వేస్తే వ్యాపారం చేయలేరని హెచ్చరికలు, తీసుకోవద్దంటూ అధికారులపైన ఒత్తిడి, కొన్ని చోట్ల వాటా కండిషన్తో అనుమతి, 1,00,000 దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా వేస్తే ఇప్పటి వరకు వచ్చింది 20,000 మాత్రమే. నేతల ప్రమేయంతో సర్కారు ఆదాయానికి భారీగా గండి, మరో 2 రోజులు మాత్రమే దరఖాస్తులు గడువు. ఇంచుమించు 2-3 వేల కోట్ల రూపాయల ఆదాయానికి, అంటే ఈ టెండర్ల కోసమే వేస్తే 2-3 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి సర్కారు భావిస్తే కేవలం 400 కోట్ల వరకే వచ్చిందని చెప్పి మన ఈ పత్రికలను రాశారు ఈనాడు, ఆంధ్రజ్యోతులు. దుకాణం మాదే, నూతన మద్యం పాలసీ పారదర్శకంగా అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దోపిడీ అక్రమాలకు తావు లేకుండా విధి విధానాలు రూపొందించింది. ప్రభుత్వం మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేటు షాపులకు దరఖాస్తులు ఆహ్వానించింది. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దరఖాస్తుల ప్రక్రియను అవకాశంగా తీసుకుని దందాలు చేస్తున్నారు. చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నేతలు తమ అనుచరులు, బినామీలకే మద్యం షాపులు దక్కేలా చక్రం తిప్పుతున్నారు. తమ వారిని సిండికేట్గా చేసి ఇతరులు ఎవరు దరఖాస్తు చేయకుండా బెదిరిస్తున్నారు. మరోవైపు దరఖాస్తులు తీసుకోవద్దంటూ అధికారులపైన ఒత్తిడి చేస్తున్నారు. మరికొన్ని చోట్ల వాటాలు మాట్లాడుకుంటున్నారు. దీంతో దరఖాస్తు చేయడానికి వ్యాపారులు భయపడుతున్నారు. నేతల తీరుతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడే పరిస్థితి ఉందని ఎవరు రాసింది? ఆంధ్రజ్యోతి పత్రిక. సో మన విజనరీ బాబు గారేమో ఒక పెద్ద సదాశయంతోన మొత్తం తాగుబోతులకు, మందుబాబులకు 100 రూపాయల లోపే నాణ్యమైన లిక్కర్ ఇస్తామని చెప్పి, అదే క్వార్టర్ బాటిల్ ఊదరగొట్టిండు. ఇప్పుడేమో వీళ్ళు అంటే కింది స్థాయి, క్షేత్రస్థాయిలో ఇట్లా ఉంది పరిస్థితి. పెట్టుబడులకు ఆసక్తి ఉన్న పర్మిట్ రూమ్ల ప్రభావం, రంగంలోకి ఎక్సైజ్ శాఖ సగటున 6 దరఖాస్తులు మాత్రమే ఒక్కొక్క లైసెన్స్కు. బెదిరింపుల పర్వం ఎట్లా ఉందంటే చూడండి. ఎన్టీఆర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే 20 మందిని సిండికేట్ చేసి వారితోనే దరఖాస్తులు వేయిస్తున్నారు, ఇతరులు వేయకుండా బెదిరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఓ యుఎంఎల్ఏ కొత్తవారు ఎవరైనా దరఖాస్తు వేస్తే పోలీసుల ద్వారా బెదిరిస్తున్నారు. షాపు వచ్చినా వ్యాపారం చేయడం కష్టమని హెచ్చరిస్తున్నారు. విజయవాడను అనుకుని ఉండే ఓ నియోజకవర్గంలో లైసెన్స్ వచ్చినా వదులుకొని వెళ్ళక తప్పదని బెదిరిస్తున్నారు. దీంతో ఈ తలనొప్పి ఎందుకని వ్యాపారులు ముందుకు రావట్లేదు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మండలాల వారీగా సిండికేట్ అయి ఇతర దరఖాస్తులు తీసుకోవద్దని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. తాడిపత్రి, గుంతకల్లు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో నేతల బెదిరింపులు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారులను గెస్ట్ హౌస్కు పిలిచి మరీ బెదిరించినట్టు తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి సమీపంలోని ఓ నియోజకవర్గంలో ఓ అనధికార ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. గతంలో ఆయన స్థానిక ఎమ్మెల్యేతో కలిసి లిక్కర్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. శ్రీకాళహస్తిలో ఓ నేత బెదిరింపులతో దరఖాస్తులు తగ్గాయి. ఆన్లైన్లోనూ దరఖాస్తులు తీసుకోవద్దని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో దరఖాస్తులు వస్తే తామేం చేయగలమని అధికారులు బదులుగా ఆ వెబ్సైట్ మీ పరిధిలోనే ఉంటుంది కదా అంటున్నారట. రాజమండ్రిలో టీడీపీ, జనసేన నేతలు, అనుచరులు, ఓ విద్యాసంస్థ యజమాని సోదరుడు మద్యం షాపుల కోసం చక్రం తిప్పుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ నేత అనుచరుడుగా చెప్పి వారే దరఖాస్తులు చేస్తున్నారు. మంత్రాలయంలో ఇద్దరు నేతల మధ్య పంపకాల చర్చలు కొనసాగుతున్నాయి. 60:40 నిష్పత్తిలో పంచుకుందాం, ఈ లెక్క తేలాగే దరఖాస్తులు వేద్దామని కర్నూలులో ఇద్దరు నేతలు పట్టుబడటంతో వ్యాపారులు దరఖాస్తులు ఆపేశారు. విశాఖలో మొత్తం ఓ ఎమ్మెల్యేని చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికీ అధికారుల పోస్టింగ్ల విషయంలో హవా నడిపించిన ఆయన షాపులపైన తలదెప్పెత్తనమని పట్టుబడుతున్నారు. సో ఇది అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పంచే కుట్ర అనమాట. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం డిస్టిలరీస్ అన్నింటినీ ప్రభుత్వంలో కలిపేసి ప్రభుత్వమే మద్యం అమ్మకానికి తెరదీస్తే ఇంచుమించు 40,000కు పైగా బెల్ట్ షాపులను రద్దు చేసి కొన్నింటికి మాత్రమే పర్మిషన్, అంటే మరీ పూర్తిగా మద్యాన్ని ఎరాడికేట్ చేస్తే జనాలు చచ్చిపోతారు. అది ఒక వ్యాపకం అనమాట. అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి కొంత తాగితే రిలాక్స్గా పడుకోవచ్చు అనే మైండ్ సెట్ ఉన్న జనాలు చాలామంది. అయితే అది కొంత తప్పుదో పట్టిన సంగతి తెలిసిందే. ఆశించిన స్థాయిలో
అంటే లిమిటెడ్ రేట్లో దొరకకపోవడంతో పక్క రాష్ట్రాల నుంచి నకిలీ మద్యాన్ని కొనుక్కొని తాగిండ్రని చెప్పి అప్పట్లో వచ్చిన ఆరోపణలు అవన్నీ నిజాలే అనుకుందాం. గవర్నమెంట్ అంత చిత్తశుద్ధితో అమలు చేస్తే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఇట్లా గేట్లు ఎత్తిందనమాట. ఇవి ఓన్లీ వైన్ షాప్లకు సంబంధించి. ఇంకా రూరల్ లెవెల్లో బెల్ట్ షాపుల ఉద్యమానికి తెరదీసిందనమాట. మన పార్టీ ఏంది, ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ గారు మద్య నిషేధ పథకానికి హామీ ఇచ్చి అఖండ మెజారిటీతో 226 సీట్లతో గెలిచిన ఘనచరిత్ర ఉన్న పార్టీ అనమాట. అట్లాంటి పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, అప్పుడే 1995లో అన్నగారికి వెనుపోటు పొడిచిన తర్వాత బెల్ట్ షాపుల ఉద్యమానికి తెరదీసిండు. అప్పుడు ఏవైతే ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ బాబు గారికి వంత పాడినాయో అవన్నీ బెల్ట్ షాపుల ఉద్యమాన్ని ప్రోత్సహించినాయి. ఇప్పుడు మళ్ళీ అవే రాతలతో కనీసం అంటే మరి ఈ పేపరు యాజమాన్యాలు ఏమనుకుంటున్నాయంటే, మాకు కూడా ఎంతో కొంత వాటా దక్కుతుందనా, లేదంటే ఆ రాజగురు ముద్ర తమకేమైనా ఇస్తారనా, ఏం ఆశించి చేస్తుండో తెలియదు కానీ మొత్తం మీద ప్రజలకు నిజాలు చెప్పేలాగా ఇట్లా రాసుకుంటా వస్తూ ఉన్నారు అనమాట. ఒకవైపు లిక్కర్ రేట్లు పెంచే రోజులు దగ్గర పడ్డాయి. ఇక బెల్ట్ షాపులు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రేట్లు పెరిగాక ఏమవుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఏముండదు. దీని ద్వారా జనాల జేబులు గుల్లవడం, కుటుంబాలు వీధిన పడడం, ఇది జరగబోయే తతంగం అనమాట. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.